జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. వెన్నుపోటుకి 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొనడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి బయటకు బయలుదేరారు. కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు. కేతిరెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు కేతిరెడ్డి మధ్య వాగ్వాదం ఏర్పడింది. కేతిరెడ్డి సహా వైసీపీ నాయకులు కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రోగ్రామ్ ని వాయిదా వేసే ప్రసక్తే లేదు అని చెప్పడంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. మా ప్రతినిధి నరేష్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. నరేష్, ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు వాహనంలోకి ఎక్కించుకొని అనంతపురం తరలించారు. అయితే ఇవాళ తాడిపత్రిలో టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం ఏర్పాటు చేస్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చినట్టు కూడా బైక్ ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో కాస్త ఒక టెన్షన్ వాతావరణం అయితే తాడిపత్రిలో కనిపించింది. అయితే మొదటగా టీడీపీ కార్యక్రమానికి పోలీసులు అనుమతించినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించబడిన 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదంటూ కూడా ఆయన్ని కాస్త వాయిదా వేసుకోవాలని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం నిర్వహించి తీరుతారంటూ కూడా ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక్కసారిగా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్న నేపథ్యంలోనే పోలీసులకు కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఒక దశలో పోలీసులు కూడా తోసుకొని వైసీపీ కార్యకర్తలు తొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకోవడంతో పాటు కొద్దిసేపటికైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అతన్ని అనంతపురం తరలించారు. రైట్, థాంక్యూ నరేష్.